ధనుష్కోటి అండి. ధనుష్కోటి అంటే ఇది మనకి ఇండియాకి బార్డర్ అనమాట, చిట్ట చివరి ప్రాంతం. ఇక్కడ నుంచి మనకి శ్రీలంక 29 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. అయితే మేమంతా కూడా ధనుష్కోటి చేరుకున్నాక అక్కడ ఈ విధంగా ఒక చిన్న దాబా, అంటే దాబా అనడానికి కూడా కాదు, చిన్న ఉందన్నమాట. అందరం కూడా భోజనంకి దిగాము. అప్పటికే అందరికీ మధ్యాహ్నం 2:30 నుంచి 3 గంటల మధ్యలో వెళ్ళేసరికి మంచి ఆకలితో అందరం చేరిపోయాము. మా పిల్లలు అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. మా మామయ్యగారికి చేపల వాసన తగలడంతో ఒక ఊపేశారు. మా మామయ్యగారు, మా అత్తగారు పిల్లలతో పాటు మొదట ఫస్ట్ బంతికే లేపేశారు. నెక్స్ట్ మిగతా వాళ్ళకి వచ్చేసరికి ఫిష్ ఫ్రై అనేది లేదు. చూడండి, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూడైతే మరీ మీదకే చూస్తుంది. దానికి ఫిష్ ఫ్రై అందలేదు, మా అత్తగారికి కూడా అందలేదు. పాపం మీద అలా తినాలని తింటూ ఉన్నారు. లోపల చిన్న కొంచెం బాధగా ఉన్నాయి, బయటికి అలాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మాకెవరికి కూడా ఫిష్ ఫ్రై అందలేదు. ఆయనతో సహా ఆయన కూడా కొంచెం లోపల ఏదో కొంచెం చిన్న ఫీల్ అవుతూ తింటూ ఉన్నారు. ఈలోపు ఆవిడ చేపలు ఫ్రై చేయడం స్టార్ట్ చేసింది. ఇదిగండి, చాలా వితిన్ 5 మినిట్స్లో చేసిందండి. చాలా బాగుంది. ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. చాలా బాగుంది. ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా మనం ఇంటి దగ్గర ఎలా వంట చేస్తాం అలాగనే ఉంది. భోజనం చాలా సఫిషియెంట్గా ఉందన్నమాట. ఇది మన ధనుష్కోటికి వెళ్ళే దారిలో ఉందన్నమాట. చూడండి, చేపలని ఈ విధంగా మనకి అంటాం కదా కానాగత్తలు, అవి చాలా చాలా ఈజీ మెథడ్లో చేసిందనమాట. ఇప్పుడు మాకు కూడా ఫ్రై పీస్లు వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మరి ఇంకా మా అత్తగారు అయితే మరి ఇంకా ఒక ఊపేశారు. చూడండి, దేవుడు మరి ముళ్ళుతో సహా మొత్తం అంతా కూడా లాగించేశారు. ఎదురుగా కూర్చున్నది అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇక్కడ మా పిల్లలేమో స్క్విడ్స్ అంటే కామెడీ సాంగ్స్లు అంటాం కదా, అవి వాటి ఫ్రై కావాలని అలా చేశారు కదా. వాళ్ళ కోసమని ఓన్లీ స్క్విడ్స్ ఫ్రై చేస్తుంది ఆవిడ. అది కూడా చాలా బాగా చేసింది. సూపర్ ఉన్నాయి. వాళ్ళైతే ఆ పెనం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ మా వారి పరిస్థితి చూడండి ఎలా ఉందో. గాంధీ జయంతి రోజు బ్రాందీ ఏంటండి? తీసుకురారా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే చేపలు మనకి అదే నెత్తళ్ళు, ఎండు చేపలు, నెక్స్ట్ వంజిరాలు అన్నీ కొన్ని పీసులు కట్ చేసి కూడా ఉంటున్నాయి. అన్నీ కూడా కాస్ట్ చూస్తే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆవిడ ఈ కామెడీ సంచులు ఫ్రై చేస్తూ ఉంటే మా పిల్లలు ఆవిడ చుట్టూనే తిరుగుతూనే ఉన్నారు. ఆవిడ ఎప్పుడుగా అయిపోతాయో తినేద్దామనేసి కనీసం ఒక గంట ఆగి స్నాక్స్లా తీసుకుందరన్నా వాళ్ళు అసలు. ఇదేనండి ధనుష్కోటి ప్రాంతం. ఇది ఇక్కడ హిందూ మహాసముద్రము నెక్స్ట్ బంగాళాఖాతం రెండు కలుస్తాయి అన్నమాట. రెండు కలిసిన మంచి ప్రాంతం అన్నమాట అది.